5,000-6,000 మంది ఒక దగ్గర తింటారు. 10 గంటల వరకు చూసారు సార్. 10 గంటల నుంచి ఇక్కడ అతను కరెక్ట్ 10 గంటలకు వస్తారు. 12 వరకు ఇట్లా ఉంటారు. 12 నుంచి అలాగే వెళ్ళిపోతారు. 2 వరకు ఆడ వస్తారు. 2 మళ్ళీ అక్కడ నుంచి చేసుకుని ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే అతను ఉంటే ఇట్లా వస్తారు, లేకపోతే రాడు. మళ్ళీ సాయంత్రం స్టార్ట్ 9 వరకు ఉంటాడు. మళ్ళీ అతను క్లినిక్ మళ్ళీ ఇక్కడ మాత్రం ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లేదు అని ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ అనేది కొంత ఇస్తుంది. తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళకి అంటే రీసెంట్ గా గత 10 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి ఎటువంటి అనుమతి లేదు. వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్ టెర్మినేట్ చేసేదానికి కూడా అధికార ప్రభుత్వానికి అలాంటి దాంతోనే వాటి సంతకాలు పెట్టి తెచ్చుకున్నారు ఉద్యోగాలు. అట్లా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ నర్సింగ్ హోమ్స్ రన్ చేస్తున్న వాళ్ళకి అనుమతులు ఉన్నాయా లేవనేది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి దాని ప్రకారంగా అనుమతులు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాటిని సీజ్ చేయించారు. టైమింగ్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీలో కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అలసత్వము, ట్రీట్మెంట్ ఇవ్వడంలో కొన్ని లోపాలు గమనించడం జరిగింది. ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు 500 మందికి పైగా ఒక రోజుకి ఇక్కడికి రావడం, చికిత్సలు 50 పడకల్లో చికిత్సలు అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేయవలసిన పద్ధతుల్లో కొన్ని తమ డ్యూటీలు నిర్వర్తించకుండా ఎవరైతే నర్సింగ్ డ్యూటీ చేయాల్సిందో ఆ నర్సింగ్ చేయవలసిన పనులు వేరొక సెక్యూరిటీ సిబ్బంది చేస్తున్నారు అని చెప్పి గత 2 రోజుల క్రితం పేపర్లో రావడం జరిగింది. దాని మీద ఈరోజు విచారణ చేయడానికి ఇక్కడికి వచ్చి సంబంధిత సిబ్బంది అందరితో కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి విచారణ చేయడం జరిగింది. డాక్టర్స్ దగ్గర, నర్సెస్ దగ్గర స్టేట్మెంట్స్ కూడా తీసుకోవటము. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ అతను మనకు అందుబాటులో లేకపోవటం వల్ల అతనితో కూడా వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడి ఏ కారణం వలన అతను ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవరైనా అతనికి చెప్పి ట్రీట్మెంట్ ఇమ్మన్నారా, లేక అతను ఎందుకు ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ముందుకు వచ్చాడని చెప్పి కారణాలు తెలుసుకుని దాని ద్వారా ఎవరైతే ఆ యొక్క డ్యూటీలో అలసత్వంగా ఉన్నారో వారి మీద చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది. ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులు అనేక మంది తెలియజేసినట్లుగా ఇక్కడ వైద్య సేవల్లో కొన్ని ఇవ్వటంలో లోపాలు అనేవి డాక్టర్ల వైపు నుంచి, సిబ్బంది వైపు నుంచి తెలియజేయడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు గమనించడము, వారి యొక్క డ్యూటీ టైం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, ఎఫ్ఆర్ఎస్ వేయటం మాత్రమే కాదు, వాళ్ళు డ్యూటీస్లో ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా రోగులకు సరైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి డాక్టర్లకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వైద్య సేవలు అనగా హాస్పిటల్లో ఇచ్చే మందుల విషయంలో కూడా, తర్వాత మెటీరియల్స్ విషయంలో కూడా ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించి బయట నుంచి మందులు తెప్పించుకోవడము ఇటువంటి కార్యక్రమాలు ఉండకూడదు. ప్రతి ఒక్క మందు కానీ దానికి సంబంధిత వస్తువులు కానీ మన అనంతపూర్ హాస్పిటల్ నుంచి, ఆఫీస్ నుంచి మేము సప్లై చేసినట్టు సిద్ధంగా ఉన్నాము. ఫార్మసీ డిపార్ట్మెంట్ వారి ద్వారా రిక్వైర్మెంట్ అడిగేటట్లయితే వారికి తగినటువంటి రిక్వైర్మెంట్ మేము ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా డైట్ విషయంలో కూడా డైట్ కాంట్రాక్టర్ని పిలిచి ప్రతి ఒక్క రోజు కూడా డైట్ ఏమేమి ఇస్తున్నారు మెనూ అనేది ప్రతి వార్డులో డిస్ప్లే చేయవలసిందిగా మనకు తెలియజేయడం జరిగింది. ఆ డైట్ కూడా మెనూ ప్రకారంగా డైట్ పేషెంట్లకు ఇవ్వాలి. అదేవిధంగా డైట్ సాటిస్ఫాక్టరీ సర్టిఫికేట్ కూడా ఆబ్టైన్ చేయడం జరుగుతుంది రోగుల దగ్గర నుంచి. ఈ విధంగా ఈ ఆసుపత్రిలో చాలా చోట్ల చాలా మందికి రిఫర్ చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ప్రతి చిన్న రోగులకు చికిత్సలు ఇవ్వకుండా అనంతపూరు, బళ్ళారి వేరు చోట్లకు పంపించడం అనేది జరుగుతుంది. దాని మీద ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయవలసిందిగా సూపరింటెండెంట్ గారికి మేము తెలియజేయడం జరిగింది. ఏ పేషెంట్ని ఎందుకు రిఫర్ చేస్తున్నారు, ఏ సౌకర్యాలు ఇక్కడ లేకపోవడం వల్ల రిఫర్ చేస్తున్నారు అని చెప్పి, అదేవిధంగా సమాచారం తెలుసుకునే దానికి ఆ పేషెంట్ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఆ యొక్క
రిఫరల్ లెటర్లో మెన్షన్ చేయాల్సిందని చెప్పి తెలియజేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులు రకరకాల ఎక్స్ప్రెషన్స్ వారు తెలియజేశారు. ఇక్కడ ప్రైవేట్గా చాలామంది డాక్టర్స్ క్లినిక్స్ రన్ చేస్తున్నట్లు, ప్రైవేటు ల్యాబొరేటరీస్ రన్ చేస్తున్నట్లు, ఆర్ఎంపీస్ చాలా పబ్లిక్ దగ్గర నుంచి వివిధ రకాలుగా డబ్బు గుంజుకున్నట్లుగా తెలియజేశారు. సంబంధిత ఆ యొక్క డిపార్ట్మెంట్ వారికి డిఎంఎన్హెచ్ఓ గారికి కూడా మేము ప్రయత్నం చేసి వారికి ఈ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అనాథరైజ్డ్గా ఏ క్లినిక్స్ అయితే రన్ అవుతున్నాయో, ల్యాబ్స్ అనాథరైజ్డ్గా రన్ అవుతున్నాయో, ఆర్ఎంపీస్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాటి మీద ఒక విచారణ చేసి ఎవరైతే అనాథరైజ్డ్గా ఇలాంటి మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రన్ చేస్తున్నారో చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుని ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ని సీజ్ చేయవలసిందిగా కూడా డిఎంఎన్హెచ్ఓ గారికి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వీటన్నిటి మీద ఒక కన్సాలిడేటెడ్ రిపోర్టు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వచ్చి సంబంధిత ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా లోకల్లో తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ డాక్టర్స్ నంబర్ అనేది తక్కువగా ఉంది. విజయవాడ ఉన్నటువంటి మా డైరెక్టర్ గారికి కూడా ఈ తక్కువ అయినటువంటి డాక్టర్లు వైద్య సేవల విషయంలో అలసత్వం అనేది వాళ్ళ దృష్టికి తీసుకుని వచ్చి సాధ్యమైనంత వరకు డాక్టర్స్ వైద్య సిబ్బంది భర్తీలు అనేవి పూర్తి చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ స్పెషాలిటీ సేవలు అందించడానికి తగిన విధంగా చర్యలు గైకొంటాము. అదేవిధంగా మిత్రులు చెప్పిన విధంగా ఈరోజు ఇప్పుడు డాక్టర్లతో నర్సెస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని వారి దగ్గర నుంచి వివరణ తీసుకున్న తర్వాత దీని మీద ఎలాంటి చర్యలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలో తగిన విధంగా చర్యలు తీసుకుంటామని, ఈ ఆసుపత్రి వైద్య సేవలు సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ సేవలు అందించేదానికి ఆసుపత్రిని ప్రయోజనపరచుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. దాదాపు 5-6 వేల మంది ఒక దగ్గర తింటారు. 10 గంటల వరకు చూసారు సార్. 10 గంటల నుంచి ఇక్కడ అతని పని కరెక్ట్ 10 గంటలకు వస్తారు, 12 వరకు ఇట్లా ఉంటారు. 12 నుంచి అలాగే వెళ్ళిపోతారు. 2 వరకు ఆడ చూస్తారు. 2 మళ్ళీ అక్కడ నుంచి ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే అతను ఉంటే ఇక్కడ వస్తారు, లేకపోతే రాడు. మళ్ళీ సాయంత్రం స్టార్ట్ 9 వరకు ఉంటాడు. మళ్ళీ అతను క్లినిక్ మళ్ళీ ఇక్కడ మాత్రం వైద్యాన్ని అందించాలి వెంటనే. పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలి వెంటనే. పేద ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వయసులో సుబ్రహ్మణ్య గారిపై వెంటనే సుబ్రహ్మణ్యంపై వెంటనే పేదల పట్ల నిర్లక్ష్యంగా వయసులో సుబ్రహ్మణ్య గారిపై వెంటనే ఎవరైతే ప్రైవేట్ క్లినిక్లు పెడుతున్నారో వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ప్రైవేట్ క్లినిక్ పెడుతున్నారో వాళ్ళపై వెంటనే ఎవరైతే ప్రైవేట్ క్లినిక్ పెడుతున్నారో వాళ్ళపై డాక్టర్పై వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళ లైసెన్స్ వెంటనే సస్పెండ్ చేయాలి. డాక్టర్ లైసెన్స్ వెంటనే సస్పెండ్ చేయాలి. డాక్టర్ లైసెన్స్ వెంటనే తొలగించాలి. డాక్టర్ లైసెన్స్ వెంటనే తొలగించాలి. డాక్టర్ లైసెన్స్ వెంటనే తొలగించాలి. డాక్టర్ లైసెన్స్ వెంటనే